నెల్లూరు జిల్లా పెన్నా నది తీరంలో కొలువై ఉన్న జొన్నవాడ క్షేత్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జొన్నవాడ క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గిరికృష్ణ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు. విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో 6వ తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి 5 కిలోమీటర్ల రేడియస్లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలు ఉంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము. ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది. అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు. ఫిషరీస్ శాఖ అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ కోరుతున్నాను.